దేవునికి స్తోత్రం కలుగును కాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి 39వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా అనుసరించండి. నేను సమయానుకూలంగా మీ నిమిత్తము 35వ వచనం నుండి 39 వరకు చదివి వినిపిస్తాను. మీరు వీలు చేసుకొని పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిన మరోసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుంట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరాసీనీయుల ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసెనో తెలియజేయమని వాడితో చెప్పి వారిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమంతటా ప్రకటించెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పిచ్చివాడి నుండి సాక్షి వరకు. పిచ్చివాడి నుండి సాక్షి వరకు, ఫ్రమ్ మ్యాడ్ మ్యాన్ టు విట్నెస్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, యేసు ప్రభువారు ఆయన శిష్యులు గెరాసేనులో అడుగుపెట్టినప్పుడు సమాధులలో నివసించేటువంటి ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి వారిని ఎదుర్కొన్నాడు. యేసు ఆ పవిత్రాత్మను ఆ మనిషిని వదిలిపోమని గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ దయ్యాలు దగ్గరలో ఉన్న పందుల మందులోనికి మనం వెళ్ళనిమ్మని ఆయనను వేడుకున్నప్పుడు యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు ఆ మనిషిని వదిలి బయటకు వచ్చి పందుల మందులోనికి ప్రవేశించినాయి. అప్పుడు ఆ పందులు సరస్సు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీటిలో మునిగి చనిపోయినాయి. పందుల మందులు పోగొట్టుకున్నటువంటి ఆ పరిస్థితిని చూసినప్పుడు వారు ఇంకా ఎక్కువ నష్టాన్ని చవిచూడకుండా యేసును వెళ్ళిపోమ్మని ఆయనను వేడుకున్నారు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధత, ఆయన అనుభవించినటువంటి తీరు స్వస్థత పొందినటువంటి వ్యక్తికి మాత్రమే యేసు తనకు ఏం చేశాడో గుర్తెరిగి ఆయన సువార్త ప్రకటించినట్లుగా లేఖనాలు గమనిస్తున్న ప్రియులారా, ఇందులో ప్రధానంగా యేసు ఎవరో మనం లేఖనంలో నుండి చూసినట్లయితే 26 నుండి 39 వచనాల ఆధారంగా యేసు ప్రభువారు గలిలయ సముద్రాన్ని దాటాడు. అలాగే పందుల మందను కోల్పోవడానికి అనుమతించాడు. ఎందుకంటే అతను దయ్యాలు పట్టిన వ్యక్తిని పునరుద్ధరించడమే ఒక విలువైనటువంటి ప్రధానమైనటువంటి విషయంగా భావించాడు. కనుక ఆత్మను రక్షించడం కంటే విలువైనది మరొకటి లేదని ఇది చూపించేటువంటి ఒక సత్యం. ప్రియులారా, యేసు ప్రభువారు అతని జీవితానికి విలువనిచ్చినట్టుగా మన జీవితాన్ని కూడా ఎంతో విలువనిస్తున్నాడు. ఈ సంగతి మనము గ్రహించగలుగుతున్నామా? నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితాన్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ సత్యాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే 27వ వచనం 29వ వచనం ఆధారంగా గెరాసే నుండి వచ్చినటువంటి దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి మానవాళి పాపానికి బానిసత్వానికి ఒక ప్రతిరూపకంగా కనబడుతున్నాడు. అతని నగ్నత్వం, అరణ్యములు సంచరించడంలో గొప్పతనం ఏమీ లేదు. అయితే యేసు ప్రభువారు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ ఎంత గొప్పదో ఈనాటి పాఠ్యభాగంలో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగ ఆధారంగా మన జీవితానికి ఒక అన్వయింపుగా యేసు ప్రభు ద్వారానే మనం స్వేచ్ఛ పొందుతామని, మనం కూడా అలాగే విడుదల పొందగలమని సంగతి మనం గుర్తిస్తే ప్రియులారా, యేసు ప్రభువారు ఆయనకు సాక్షులుగా మనం నిలబెట్టడానికి ఆయన చేసిన గొప్ప కార్యం మనం ప్రకటించుట మన భాగ్యం ప్రియులారా. కనుక మన సాక్ష్యం ద్వారా
అనేక మంది జీవితాలకు ఈ క్రూరమైనటువంటి ప్రపంచంలో నివసించేటువంటి మన పొరుగు వారికి నిజమైన వెలుగును కనుగొన్న బిడ్డలంగా సాక్ష్యం ఇచ్చుట ఎంతో గొప్ప అవకాశంగా మనము తీసుకుందాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగ జీవితంలో అన్వయింపుగా రక్షణ పొందక మునుపు మన జీవితం ఎలా ఉన్నదో ఎరుగుదము, రక్షణ పొందిన తర్వాత ఎలాగుందో ఎరుగుదాం. కనుక ప్రియులారా, రక్షణ పొందిన మన జీవితాలు బాగుపడ్డాయి కనుక అనేకులకు క్రీస్తును పరిచయం చేయుట మన భాగ్యం ప్రియులారా. ఆనాడు దయ్యం పెట్టినటువంటి ఆ వ్యక్తి స్వస్థ పొందిన తర్వాత అనేకులకు సాక్ష్యం ఇచ్చినట్టుగా లేఖనాలు చూస్తున్నాం ప్రియులారా. కనుక మనం కూడా ఆ యేసు ప్రభు ద్వారా రక్షణ పెంచబడ్డ బిడలంగా, లేక కష్టాల్లో లేక అనారోగ్య పరిస్థితులు విడుదల పొందినటువంటి వ్యక్తులంగా లోకానికి సాక్ష్యం ఇచ్చుట ఎంతో గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. కనుక ఇంత గొప్ప ఆశీర్వాదం పొందినటువంటి మనం, అనగా గొప్ప రక్షణ పొందినటువంటి మనం, ఈ రక్షణ ఆనందాన్ని మనతో ఉంచుకోకుండా 10 మందికి పంచిపెట్టడం ద్వారా ప్రియులారా అనేకుల జీవితాల రక్షణ నడిపించట్లో మనం కూడా పాలుభాగస్వామ్య అవకాశం తీసుకుందాం ప్రియులారా. కనుక ప్రభు తన గొప్ప కార్యం మన జీవితం యొక్క సాక్ష్యం ద్వారా ఆయన తన మహిమార్థమే జరిగించినట్లుగా రండి ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. ఆనాటి ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత తాను పొందినటువంటి గొప్ప అనుభూతిని అనేకులకు చెప్పడం ద్వారా యేసు యొక్క సువార్తను ప్రకటించినట్లు ప్రియులారా మనం కూడా రక్షించబడబిడలంగా అనేకులకు ప్రభు ప్రేమను ప్రకటించుకుందాం. రండి ఓ ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం. ప్రియమైన తండ్రి, యేసు యొక్క రక్షణ మరియు పునరుద్ధరణ పొందినటువంటి మేము సాక్షులుగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. సాతాను ప్రజల జీవితాలను నాశనం చేసేటువంటి అతని శక్తికి వ్యతిరేకంగా నిలబడడానికి మాకు సహాయం చేయండి. ఆనాటి దయ్యం పట్టిన వ్యక్తి స్వస్థపడిన తర్వాత ఎలాగో సువార్త ప్రకటించి అనేకుల యొక్క జీవితంలో ప్రభువ రక్షణకు నేను సువార్త ప్రకటించడానికి కారకుడయ్యారు. అలాగే ప్రభువ మేము కూడా మీ సువార్త ప్రకటించే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచుట మనకి ఇవ్వబడ్డ గొప్ప భాగ్యం ప్రియులారా. కనుక ఆనాడు స్వస్థత పొందినటువంటి ఆ దయ్యం పెట్టినటువంటి వ్యక్తి తాను ప్రభుతో ఉండాలని కోరుకున్నప్పటికీ ప్రభువు సెలవిచ్చినట్టుగా తన ఇంటికి వెళ్ళి వారికి సాక్షిగా నిలబడ్డట్టుగా లేఖనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి ప్రియులారా. కనుక మనం కూడా రక్షించబడ్డ దేవుని బిడలంగా అనేకుల రక్షణ సువార్తను ప్రకటించే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడదాం. రక్షణ పొందిన వ్యక్తులుగా రక్షణ పొందినటువంటి వారికి రక్షణ సువార్త ప్రకటించేటువంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఆ కృపగల దేవుని చేతులకు మనల్ని అప్పగించుకుందాం. అనుదిన జీవితంలో ఎన్నో మేలు పొందుతున్నాం ప్రియులారా. కనుక ప్రభువు చేసిన మేలన్నిటిలోకల్లా గొప్పది గొప్ప రక్షణ సందేశం. ఆ రక్షణ అనుభవాన్ని బట్టి అనేకులకు ప్రభు ప్రేమను పంచుతూ ముందుకు సాగిపోయే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన మహిమ కొరకు సాక్షులుగా నిలబెట్టును గాక. థ్యాంక్ యూ. గాడ్.